గాలి జనార్దన్ రెడ్డి గనులు కొల్లగొట్టి కోట్లు కూడబెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘనుడు. జైలు ఊచలు లెక్కబెట్టిన బల్లారి బాబు ఈ బాబు డాబు గురించి ఇప్పుడెందుకు చెప్పాల్సి వస్తోంది అంటే గాలివారింట పెళ్లి బాజాలు మోగాయి. కూతురు బ్రాహ్మణి వివాహం వేడుకగా నిర్వహించేందుకు కనీసం 200 కోట్లు పక్కన పెట్టాడు గాలి. ఈ పెళ్లికి ట్రైలర్గా ఇప్పటి వరకు బహుశా ప్రపంచంలో ఎవరూ చూడని రీతిలో వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేశాడు. వినూత్న రీతిలో వీడియోతో ఆహ్వానం పలికాడు. ఒక్కో వెడ్డింగ్ కార్డు ఖర్చెంతో తెలుసా? జస్ట్ 6,000. మరి ఈ లెక్కన 1,00,000 మందికి వెడ్డింగ్ కార్డు పంచితే అయ్యే ఖర్చు 60 కోట్లు. पितृदेवो भव अतिथि देवो भव अभिमान देवो भव काय वाचा मनस सर्वरिगु शरणु बन्नी बन्धुगळे बन्नी बन्धु बान्धवरे बन्नी बन्नी स्नेहितरे बन्नी नम्मात्मीयरे मದುವೆಯ ಸಂಭ್ರಮ ತಂದ ಮನೆದೇವರು ಪರಮೇಶ ಕರೆದೆವು ಈ ಹಾಡಿಂದ ನಿಮ್ಮ ಜೊತೆ ಸವಿಯೇ ಸಂತೋಷ ಕೂಡಿತು ಕೂಡಿತು ಕಂಕಣ ಭಾಗ್ಯ ನಮ್ಮಿ ಪ್ರೀತಿಯ ಪುತ್ರಿಗೆ ಚಿರಂಜೀವಿ ಸೌಭಾಗ್ಯವತಿ ಬ್ರಹ್ಮಣಿ ಚಿರಂಜೀವಿ ರಾಜಶ್ರೀ ಅಕ್ಕ ಹೆಸರೇಳು ಇದು ಶಾಸ್ತ್ರನಕ್ಕ ರಾಜೀವ್ ರೆಡ್ಡಿ ಬನ್ನಿ ಬನ್ನಿ ಮದುವೆ ಸಂಭ್ರಮಕ್ಕೆ ಆ ದಿನ ನೀವು ಸಂಪೂರ್ಣ ನಮ್ಮ ಅಧೀನ ಬನ್ನಿ ಬನ್ನಿ ನಿಮ್ಮ ಶುಭ ಹರಕೆ ನಿಮ್ಮ ಹೃದಯ ನಿಮ್ಮ ಸಮಯ ನಮಗೆ ಪ್ರಧಾನ ಹರಸಿ ನಗಿಸಿ ತೀರಿಸಿ ನಮ್ಮ ಬಯಕೆ రెండు 200 కోట్లు కూతురు పెళ్లి కోసం గాలి ఖర్చు పెట్టబోతున్న కనీస ఖర్చు. కానీ ఇంతకు మించి డబ్బులు కుమ్మరించి అదరహో అనిపించే పరిణయ వేడుక జరపాలని గాలి అండ్ ఫ్యామిలీ ప్లాన్ చేస్తోంది. వచ్చే నెల ఈ మ్యారేజ్ ఫంక్షన్ జరగబోతోంది. దేశ విదేశాల్లో అతిరథ మహారథులు ఈ వేడుకకు రానున్నారు. కానీ విని ఎరుగని రీతిలో పెళ్లి తంతు నిర్వహించాలనుకుంటున్నారు. మరి ఈ డబ్బంతా గనుల తవ్వకాల్లో అక్రమంగా వచ్చిందేనా? పోగేసిన బ్లాక్ మనీ దుమ్ము దులిపి వైట్గా మార్చుకునే ప్రయత్నమా? चिरंजीवी सौभाग्यवती ब्रह्मणी चिरंजीवी राजश्री अಕ್ಕ ಹೆಸರೇಳು ಇದು ಶಾಸ್ತ್ರನಕ್ಕ
మనతో మాట్లాడేందుకు పబ్లిక్ కాల్ ఉంది. తిరుపతి రెడ్డి గారు ఢిల్లీ నుంచి కాల్ చేస్తున్నారు. తిరుపతి రెడ్డి గారు, హలో చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, జనార్దన్ రెడ్డి పెళ్లి చేసుకుంటారు కదా వాళ్ళ కూతురు. వాళ్ళ కూతురు సంపాదించుకుంది కాబట్టి ఇంత ఖర్చు పెట్టి చేసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. ఓ, సంపాదిస్తున్నారు కాబట్టి ఇంత ఖర్చు పెడుతున్నారు అని అనుకుంటున్నారా? అతను కష్టపడి సంపాదించుకున్నాడు, ఆయన అందుకని ఖర్చు పెడుతున్నా అని నేను అనుకుంటున్నాను మేడం. ఓకే. माता पितृदेवो भव, अतिथि देवो भव, अभिमानदैवो भव, काय वाचा मनस सर्वरिगु शरणु. बन्नी बन्धुगळे बन्नी बन्धु बान्धवरे बन्नी बन्नी. ఓకే, మరో కాలర్ ఉన్నారు, రమేష్ చౌదరి విజయవాడ నుంచి. రమేష్ చౌదరి గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఈ పెళ్లి ఆర్భాటంపై మీరేమనుకుంటున్నారు? అంటే మామూలుగా ఏంటంటే పెళ్లి చేసుకోవడాలు తప్పలేదండి. ఎందుకంటే మన చిరంజీవి గారు ఉన్నారు కదండి, వాళ్ళ రెండో అమ్మాయికి మళ్ళీ రెండో పెళ్లి చేశారు కదండి. అప్పుడు మన బెంగళూరులో రిసార్ట్ లో దాదాపు 7 రోజులు చేశారండి. ఎంత ఖర్చు పెట్టారో మనకు తెలుసండి, మొత్తం అంతా వచ్చేసి. అంటే ఇక్కడ కేవలం గాలి జనార్దన్ రెడ్డి అన్నది కాదండి. కాకపోతే సంపన్నులు ఇలా ఆడంబరంగా పెళ్లి చేసుకుంటే మధ్యతరగతి వాళ్ళు కూడా అంటే అప్పు చేసైనా కూడా వైభవంగా పెళ్లి చేయాలన్నటువంటి ఆలోచనకు మల్లుతున్నారు కదా, అందుకోసం. కానీ చెప్పండి మీరు చెప్పింది వాళ్ళకి వీళ్ళ కంపారిజన్ కాదండి. ఇక్కడ చిరంజీవో గాలియో కాదు, ఇప్పుడు సంపన్నులు ఇంత ఆడంబరంగా చేసుకుంటున్నారు కదా. అవునవును, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి, ఏకీభవిస్తాను. కానీ మీ టైటిల్ చూస్తే ఎలా ఉందంటండి, కొల్లగొట్టిన డాబా డబ్బు అని అంటున్నారు. అదే కాక 200 కోట్లు అని మీరు అంటున్నారు. ఏ విధంగా 200 కోట్లు చెప్తున్నారండి? ఆడిటింగ్ ఏమైనా చేశారా HMTV వాళ్ళు ఏమన్నా వెళ్ళి? అలా కాదండి, ఒక్కొక్క కార్డుకు 6,000 రూపాయలు అంటున్నారు. నాకు తెలిసి ఏంటంటే ఆ కార్డు వచ్చేసి నార్మల్ గా యూట్యూబ్ లో పెట్టేసి ఓన్లీ ఈ ఇన్విటేషన్ అంటారండి, ఎలక్ట్రానిక్ ఇన్విటేషన్, ఈమెయిల్స్ ద్వారా పంపించేసి ఈ ఇన్విటేషన్ మాత్రం వాళ్ళు డిజైన్ చేశారు, నాట్ ఫిజికల్లీ డిస్ట్రిబ్యూటింగ్ టు ది పబ్లిక్. సో ఎందుకంటే అండి అది చేయడం మీరు అన్నట్టు 100% కరెక్ట్. మధ్యతరగతి వాళ్ళు కూడా అప్పులు చేసి ఆడంబరాలకు వెళ్తే కనుక మొత్తం వ్యవస్థ నాశనం అవుతుంది. ఇలాంటి విలాసదానికి ఖర్చు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. అదే ఏదన్నా సర్వీస్ కార్యక్రమాలకి ఏదన్నా కూడా ఒక ట్రస్ట్కి ఇచ్చేసి ఇక అలా చేస్తే కనుక పేద ప్రజలు చాలా మంది ఈ రోజు తిండి లేక దేశంలో చాలా బాధలు పడుతున్నారండి. అలాంటి వాళ్ళకి ఇచ్చడం కూడా చాలా మంచి పద్ధతి. మీ యొక్క ఆలోచనతో నిజంగా మేము ఏకీభవిస్తున్నామండి. నిజంగా అండి, అది ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇలా వెళ్ళడం వల్ల మధ్యతరగతి వాళ్ళు, నార్మల్ ఫ్యామిలీ ఏమవుతుందంటే అండి, మనం కూడా అలా చేసుకోవాలి, పెళ్లిళ్ళు డాబులకు పోవాలి, 10 మందిలో తెలియాలి పేరు అనేది చాలా ఖర్చు పెట్టించేసి వాళ్ళ యొక్క అప్పులు, భూములు అమ్ముకొని ఇళ్ళు అమ్ముకునేటువంటి వదంతాలు కూడా మనం నిజంగా చూస్తున్నామండి. అవును, అలా కాకుండా ఇలాంటి పెద్దవాళ్ళు ఒక ఆదర్శంగా నిలవాలంటే ఎవరు, మన బాలకృష్ణ గారు కూడా వాళ్ళ కూతురు పెళ్లి చేశారండి. ఎందుకంటే వీళ్ళందరూ పొలిటికల్ లైఫ్ లో ప్రజా ప్రతినిధులుగా ప్రజల తరఫున చట్టసభల్లో ఉంటున్న వాళ్ళు, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పేద మధ్యతరగతి వారికి మామూలుగా పెళ్లి చేయడమే అప్పుతో కూడుకున్నటువంటి పెళ్లిళ్ళే జరుగుతాయి. అందులో వైభవోపేతంగా పెళ్లిళ్ళు అంటే ఖచ్చితంగా ఉన్న వాటిల్లో అమ్ముకొని చేస్తున్నారండి చాలా మంది. అవునవునవును, నిజంగా చూస్తున్నామండి. ప్రాక్టికల్ గా మీరు చెప్పింది దగ్గర చూస్తున్నాం కదా, మన బంధువుల్లోనో మన ఊర్లోనో ఎవరో ఒకరు అలాంటి వాటికి వెళ్తున్నారు, అప్పులు పాలు చేసి పాపం వాళ్ళ జీవితం చాలా దుర్లభం అవుతుందండి. అలా కాకుండా ఇలా పెద్దవాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక 10 మందికి ఆదర్శంగా నిలవాల్సిన వాళ్ళు తన ఆడంబరాలను తగ్గించుకొని సేవా కార్యక్రమాల్లో ఆ డబ్బు నిజంగా ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు జనార్దన్ రెడ్డి గారు. ఆ కోట్ల రూపాయలలో అందులో 10 మంది పేదలకు చేసినా కూడా దాదాపు చాలా మంది ప్రజలకు లేదా విద్య మీదనో చాలా పూర్ స్కూల్స్ ఉన్నాయి, ఈడిస్తున్నారు, చాలా గ్రామాల్లో నీటి సౌకర్యాలు లేవు,
ఇలాంటి దాటికి పెట్టి వాళ్ళ అల్లుడు కూతురు పేరు పెట్టి ఏదైనా బోర్డు పెట్టించినా కూడాను 10 మందికి మంచి వస్తుంది, ఆ విధంగా వాళ్ళ పేరు కూడా వస్తుందండి. అది కూడా మంచి సలహా. అలా వెళ్ళకూడదు. మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే నేను చెప్పే సలహా ఏంటంటే, ఇలా పెద్దవాళ్ళని చూసేసి మార్గదర్శకంగా ఇలా ఆడంబరాలకు వెళ్లకుండా నార్మల్ లైఫ్ లో మనం మన శక్తివంతం మేరకు మనం పెళ్లి చేసుకుని 10 మందికి భోజనాలు పెట్టి, పెళ్లి ఎందుకు చేస్తామండి, 100 మందిని ఎందుకు పిలుస్తాము? మనము ఇలా ఫలానా అబ్బాయికి ఫలానా అమ్మాయి నిశ్చయం అయిపోయింది, వీళ్ళకి పెళ్లి అయిపోయింది, ఈ రోజు నుంచి వీళ్ళు అనేటువంటిది కార్యక్రమం పెట్టేసి వీళ్ళకి 10 మందికి ఇంట్రొడ్యూస్ చేశాం పెళ్లి అనేది. అది బాజా భజంత్రీల మధ్య 10 మందిలో తర్వాత వాళ్ళు విడిపోకుండా చేయడానికి చేసేటువంటి కార్యక్రమం అనేది వివాహము. అంతేగాని ఆడంబరాలకు వెళ్ళి 100 రకాల భోజనాలు పెట్టాము మేము గొప్పలు అనేటువంటిది వెళ్ళకూడదు. ప్రజాస్వామ్యం మన యొక్క ఎలా ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఇంకా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా 100 మందికి 100 ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అవును, 100% కరెక్ట్ అండి. నిజంగా వాళ్ళ కష్టార్జితంతో చేసుకున్నా కూడా ఇప్పుడు మీరు మొదటిగా అన్నారు కదా హెచ్ఎంటీ వాళ్ళు ఇస్తున్నారా ఇలా అన్నారు కదా అండి. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు వాటి క్లియరెన్స్ కనుక లేనప్పుడు ఖచ్చితంగా 100 మందికి 100 ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన కదా. అనుమానాలను ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, అనుమానాలు ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పు లేదు. థ్యాంక్ యూ అండి రమేష్ చౌదరి గారు వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. నిజంగా కూడా ఎందుకంటే ఇటువంటి ఆడంబరాలను చూసి మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు కూడా ఆడంబరంగా చేసుకోవాలన్న అంటే గొప్పగా చేసుకోవాలి, దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసుకోవడం వల్ల చాలా మంది అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. ప్రీతియ పుత్రిణే చిరంజీవి సౌభాగ్యవతి బ్రహ్మణి. మరో కాలర్ ఉన్నారండి నల్లగొండ నుండి శ్రీధర్ గారు. శ్రీధర్ గారు మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం ఏం లేదు మేడం, పెళ్లి వ్యవహారం అనేది ఎవరు సొంత నిర్ణయం మేడం. అతను ఈ అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించినప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేయకుండా ఇవాళ మొత్తం అయిపోయినప్పుడు ఇవాళ మనం వాళ్ళ పెళ్లి వ్యక్తిగత విషయం మేడం. మనం అది ప్రభుత్వం తప్పు మేడం ఇదంతా. ఏం చేయలేక మనము ఇలా మాట్లాడుతుంటేను. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ನಿಮ್ಮ ಹೃದಯ ನಿಮ್ಮ ಸಮಯ ನಮಗೆ ಪ್ರಧಾನ. ಹರಸಿ ನಗಿಸಿ ತೀರಿಸಿ ನಮ್ಮ ಬಯಕೆ. ఓకే మరో కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గాలికి నరసింహ రెడ్డి గారు వస్తుంది కదండి అది టీవీలో. అవును, అట్లాంటి వాళ్ళది మీరు టీవీ ప్రచారంలో ఇచ్చినందుకు ధన్యవాదాలండి మీకు ముందు. ఎందుకంటే ఎంతో మంది మన దేశంలో పేదరికంతో ముట్టి పేదరికంలో తిండి లేక చదువులు లేక బట్టలు లేక ఎంతో మంది రోడ్ల మీద ఉంటున్నారు. మరి ఉన్న వాళ్ళకేమో చాలా మంది వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల డబ్బులుండి వాళ్ళ పిల్లల పేరు మీద వాళ్ళ పేరు మీద బ్రహ్మాండంగా వాళ్ళు అది చేసుకుంటూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళ సొమ్మును కొద్దిగా గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొచ్చుకొని పేదవాళ్ళకి అంటే ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ చాలా సఫర్ అవుతున్నారు కదా. హలో చెప్పండి వినిపిస్తోంది శ్రీనివాస్ గారు. అట్లా సఫర్ అవుతున్నారు కదా, అట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఉన్న డబ్బుని గవర్నమెంట్ సరెండర్ చేసుకొని అట్లాంటి వాళ్ళకి ఫండ్ ద్వారా గవర్నమెంట్ పేదలకి ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాలర్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ప్రోగ్రామ్ మీరు చూపిస్తున్నారు కదా ఇలా రోజా ఏ డబ్బు ఏంటనేది వాళ్ళ కూతురు పెళ్లి చేస్తుంటే ఇది బాగానే ఉంది, ఇది చూపిస్తున్నారు కదా. అలాగే చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల సొమ్ములు వృధా ఖర్చు పెడుతున్నాడు, ఆ విషయం కూడా తెలుసు కదా మీకు. చెప్పండి. అది కూడా ఆదిన నీవు సంపూర్ణ నమ్మాధీన. కన్నీ
ತನ್ನಿ ನಿಮ್ಮ ಶುಭ ಹರಕೆ ನಿಮ್ಮ ಹೃದಯ ನಿಮ್ಮ ಸಮಯ ನಮಗೆ ಪ್ರಧಾನ. ಹರಸಿ ನಗಿಸಿ ತೀರಿಸಿ ನಮ್ಮ ಬಯಕೆ. మాతా పితృదేవో భవ అతిథి దేవో. రామారావు గారు అమలాపురం నుంచి. రామారావు గారు నా పేరు అరిగులు రామారావు అండి. చెప్పండి రామారావు గారు. గాలి జనార్దన్ గారు చేసిన సంపాదించుకున్నాడు, ఖర్చు పెడతాడు, వ్యవసాయాలకు ఖర్చు పెడతాడు, కొంత కూడా ప్రజలకు ఖర్చు పెడితే బాగుంటదండి. కొంత లేని ప్రజలకు ఖర్చు పెడితే బాగుంటదండి. ప్రతి సంపన్నులు కూడా అలా చేసుకుంటున్నారు కదండి. లేని వాళ్ళు చేస్తే తప్పు, ఉన్న వాళ్ళు చేస్తే తప్పు కాదంటున్నారు. ఆ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఎలా అంటున్నారు కదండి. ఎవరి బాధ్యతలో వాళ్ళు చేసుకుంటే ఏ తప్పు లేదు. ఉన్నవాడు ఉన్నట్టు చేసుకుంటారు, లేని వాళ్ళు లేనట్టు చేసుకోవాలి. అదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ ఉన్నారు, శివకుమార్ గారు భువనగిరి నుంచి. శివకుమార్ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం ఇలాంటి అంటే వీళ్ళు ఎన్నో ఎలిగేషన్స్ లో ఉండి కూడా వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. అంటే వీళ్ళని ప్రూవ్ చేయలేకపోతున్నారు ఇంతమంది గవర్నమెంట్ ఉండి కూడా. సో ఇలాంటి వాళ్ళు చేస్తున్నారంటే మిగతా వాళ్ళకి కూడా ఏమనిపిస్తుందంటే ఆమె ఏం చేసినా కూడా తప్పించుకోవచ్చు, మన ప్రభుత్వం ఇంతే అని గొప్పగా చేస్తున్నారు. మన కాన్స్టిట్యూషన్ ఎంతో గొప్పది మన ప్రపంచంలోనే. అలాంటి కాన్స్టిట్యూషన్ లో ఎన్నో లొసుగులు వెతుక్కొని దాన్ని ప్రూవ్ చేయలేక వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ప్రూవ్ చేసి శిక్ష పడేటట్టు చేస్తే నెక్స్ట్ వాళ్ళు ఇలా చేయకుండా ఉంటారు. సరే వాళ్ళు చేసుకోవడం వాళ్ళ సొంత విషయం, కానీ ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళు ప్రూవ్ అయిన తర్వాతనే కొద్దిగా రెస్పాన్సిబుల్ గా చూస్తే మంచుకుంటారని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరో కాలర్ ఉన్నారు, ప్రసాద్ ఒంగోలు నుంచి. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. పెళ్లికి అంత ఖర్చు పెట్టడం తప్పే కానీ వాళ్ళ గాలి జనార్దన్ రెడ్డి ఎంత తప్పు చేసినా ఇంట్లో వాళ్ళని కూడా ఇట్లా ఫోకస్ చేయడం బాగాలేదండి. ఓకే 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 థ్యాంక్ యూ. సామర్లకోట నుంచి ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఉదయ్ భాస్కర్ గారు నమస్తే మేడం. నమస్కారం అండి. ఇవన్నీ మనం అనుకుంటున్నాం కానీ ఇవన్నీ టీవీల్లో గట్రా చూడడానికి ప్రచారానికి బాగుంటున్నాయి కానీ మేడం అసలు మన శిక్షా స్మృతి సరిగ్గా లేకపోవడం వల్ల వీటన్నిటికీ అవకాశం వస్తుంది. వీళ్ళు ఒక్కళ్ళే కాదు, చాలా మంది ఉన్నారు రేలాంటి వాళ్ళు. అవును, మా ఊర్లోనే నాకు 55 సంవత్సరాలు అండి. నేను ఈ ఊర్లోనే పుట్టి ఈ ఊర్లోనే పెరిగాను. మా ఎదురుకుండా ఈ రాజకీయ నాయకులు అంత అయితేనే ఇంకొకళ్ళు అంత అయితేనే కొన్ని కోట్లు సంపాదించి పడవేసిన వాళ్ళు మంది ఉన్నారు. మనం వాళ్ళు ఎవరిని ఏం చేయలేదు, ఎందుకంటే మన శిక్షా స్మృతి అలా ఉంది. కాబట్టి మనం ఏంటంటే ఉంటే చర్చ వరకు పరిమితమై ఏదో నార్మల్ గా మన జీవితాలు గడిపోగలం కానీ మనం ఏమీ చేయలేమండి మేడం గారు. ఇది ఏమనుకోవద్దు ఇలా మాట్లాడేందుకు. లేదు లేదు, మీ అభిప్రాయం మీరు చెప్పారండి. కాకపోతే ఎంతో మంది ఎగ్జాంపుల్ గా మాత్రమే పనికొస్తున్నారు. అవును, నేను ఒక సైకాలజిస్ట్ గా చెప్తున్నాను. మనకి శిక్షా స్మృతులు సరిగ్గా లేక రాజకీయ నాయకులు చేసినా, వ్యాపారస్తులు చేసినా, ఎవరు చేసినా చాలా చండాలు చేస్తున్నారు. వేస్తుంటా వాళ్ళ స్వార్థానికి మిగిలిన వాళ్ళు బలి చేస్తున్నారు. అందు గురించి ఈ వ్యవస్థ మార్చడం మన పరం కాదు కదా. బ్రహ్మదేవుడు కూడా కాదు. ఒక్క ప్రపంచం సర్వనాశనం అయిపోతేనే మళ్ళీ ఎవరు ఫ్రెష్ గా మళ్ళీ రావాలి బస్సు వచ్చింది. లేకపోతే ఇలాంటి వాళ్ళు హెలికాప్టర్ పువ్వులు వెళ్తారు, లేకపోతే ర్యాకెట్ లో ఉంది ఆకాశంలో డెలివరీ పెళ్లి చేస్తారు. అయితే వాళ్ళ సంపాదన అలా ఉంది, వాళ్ళ సంపాదనకి అడ్డు పెట్టే లేదు. ఇప్పుడు నిజాయితీగా పనులు చేయించేవాడిని వాళ్ళు వడ్డీ కట్టలేదు, తొక్క కట్టలేదు, టైంకి ఆపరేషన్ తీయలేదు అంటున్నారు. వ్యాపారస్తులు ఒక్కటి టైంకి నువ్వు కట్టేవాళ్ళు అడిగేవాళ్ళు ఒక్కటి కనిపించట్లేదు. ఎందుకంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి. అట్లేదండి, మాకు లాస్ట్ చేసి ఆఖరి చేసి నువ్వు వడ్డీ రూపంలో 1300 కట్టాలి అని కాగితం ఇన్కమ్ ట్యాక్స్ మాకు వస్తుందని వ్యాపారం మా ఊళ్ళో వ్యాపారాలు చేసి కూడా ఎవరు నా ఉద్దేశంలో ఒక్కటి ట్యాక్స్ కట్టట్లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఉదయ్ భాస్కర్ గారు. ನಮ್ಮ ಅಧೀನ ತನ್ನಿ ತನ್ನಿ ನಿಮ್ಮ ಶುಭ ಹರಕೆ. ನಿಮ್ಮ ಹೃದಯ ನಿಮ್ಮ ಸಮಯ ನಮಗೆ ಪ್ರಧಾನ. ಹರಸಿ ನಗಿಸಿ ತೀರಿಸಿ ನಮ್ಮ ಬಯಕೆ.
కూతురు పెళ్లికి గాలి జనార్దన్ రెడ్డి చేస్తున్న ఆర్భాటంపై మనతో మాట్లాడడానికి సామాజిక కార్యకర్త దేవి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం అండి దేవి గారు. నమస్కారం. మరి పెళ్లిళ్ళ కోసం గాలి అనే కాదు, సంపన్నులు చేస్తున్నటువంటి పెళ్లిళ్ళ కోసం ఇంతగా ఖర్చు చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ గాలి కుటుంబం అనేది ఎంత క్రిమినల్ కుటుంబమో, ఒక రాష్ట్రానికి 2 రాష్ట్రాలకి సంబంధించిన సహజ వనరుల్ని వాళ్ళు ఎంత లూటీ చేసి, బందిపోట్ల మాదిరిగా దోపిడీ చేసి వాళ్ళు ఎట్లా సంపాదించారు అనేది మనం అందరం చూసాం. ఆ సంపాదించిన ఈజీ మనీ ఖర్చు పెట్టడానికి కూతురు పెళ్లి ఒక పద్ధతి కింద తయారైంది. ఈ దేశంలో క్రిమినల్స్ కి సిగ్గు సరాలు ఏమి లేవు. ఎందుకంటే వాళ్ళు లూటీ చేసి సంపాదించినా గొప్ప గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే దాన్ని ప్లాంట్ చేస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు. మాకు కాబట్టి మేము కాబట్టి ఇంత దుర్మార్గంగా లూటీ చేశామని చెప్పి చూసుకుంటున్నారు. వాళ్ళు అట్లా చేయడాన్ని ప్రభుత్వాలు నోరు మూసుకొని భరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఫండ్స్ తెచ్చుకుంటారు కదా. అందుకని మొదటి విషయం ఏంటంటే, అసలు ఇంత ఖర్చు పెడుతున్నాడు అనే విషయం ఎప్పుడైతే తెలిసిందో సుమోటోగా తీసుకుని వివాహ చట్టం కింద వాళ్ళని బుక్ చేయాల్సిన అవసరం ఉంది, మళ్ళీ లోపల పారేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వివాహ చట్టంలో చాలా స్పష్టంగా ఎంత ఖర్చు పెట్టాలి, ఎంతమంది గెస్టులను పిలవాలి, వాళ్ళకి భోజనాల ఖర్చు ఎంత ఉండాలి, చాలా స్పష్టంగా రాసింది. దాని కాస్త అటో ఇటుగా ఉండాలి తప్ప ఎవడిష్టం వచ్చినట్టు వాడు క్రిమినల్స్ తో మొదలు పెట్టి రాజకీయ నాయకుల దాకా అటు సినిమా తారాల దాకా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చులు పెడతా ఉంటే చట్టం ఏం చేస్తుందో మనకు అర్థం కాదు. చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారో అంతకంటే అర్థం కాదు. రెండో విషయం, ఈ రకంగా ఒక కార్డు ప్రింట్ చేయడానికి 6,000 రూపాయలు ఖర్చు పెట్టి మొదలుపెట్టి డిజైనర్ వెడ్డింగ్స్ చేసుకోవడం వరకు వాళ్ళు చేసుకోవడం ఒక భాగం. రెండోది, దాన్ని భారీ ఎత్తున మీడియాలో ప్రచారం చేసి దాన్ని లైవ్ ప్రసారాలు చూపించడం వల్ల మామూలు మనుషులు ఏమనుకుంటారు, మామూలు మనుషుల మీద ఆ ప్రభావం ఎట్టబడుతుంది, వాళ్ళు పెట్టలేని ఖర్చులకి, వాళ్ళు చేయలేని ఆడంబరాలకి మామూలు వాళ్ళు ఎట్లా ప్రభావితం అవుతారు, వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ దేశంలో 70% మంది దరిద్రంలో ఆకలితో ఉన్న 44% మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్న దేశంలో. రైట్, థ్యాంక్ యూ దేవి గారు. ఖచ్చితంగా కఠినంగా ఇటువంటి వాటి మీద వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.